లో ప్రధాని అధ్యక్షతన హై లెవెల్ సెక్యూరిటీ సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాల అధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ప్రధాని మోదీ రెండోసారి సమావేశమయ్యారు. సరిహద్దులో తాజా పరిస్థితి, పాక్ వైఖరిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అంతకుముందు ఉదయం కూడా ప్రధాని నేతృత్వంలో హై లెవెల్ కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఢిల్లీలో జరుగుతున్న హై లెవెల్ కమిటీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. శోభన్, కొద్దిసేపటి క్రితమే ఏదైతే ప్రధాని నివాసమైనటువంటి లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఏదైతే త్రివిధ దళాధిపతులతో పీఎం నరేంద్ర మోడీ భేటీ ముగిసింది. ఈ అత్యున్నతమైన సమావేశంలో మాత్రం ప్రధానంగా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ పైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఎందుకంటే నిన్నటి నుంచి ఎయిర్ స్ట్రైక్ తర్వాత పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మాత్రం ప్రత్యేకంగా ఏదైతే ఈ ఎయిర్ స్ట్రైక్ సంబంధించి వాటిపై దృష్టి సారించింది. ఒకవైపు శాంతి ఒప్పందాలు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్తూనే మరోవైపు కశ్మీర్ కి సంబంధించి ముఖ్యంగా సరిహద్దు బార్డర్ లో మాత్రం ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించే దిశలో కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. అయితే ఈ అన్ని అంశాలపై మాత్రం కూలంకషంగా త్రివిధ దళాధిపతితో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశంలో అత్యున్నత స్థాయి సమావేశంలో మాత్రం చర్చించారు. ప్రధానమైనటువంటి దాదాపు సుదీర్ఘ సమయం పాటు దాదాపుగా గంట నుంచి 2.5 గంటల పాటు ఈ సమావేశం మాత్రం కొనసాగింది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఒకవేళ యుద్ధానికి దారి తీస్తే మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అంతర్గతంగా ఉన్నటువంటి భద్రతా వ్యవస్థపై సైతం ప్రధాని ఆలోచిస్తున్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి అదేవిధంగా రక్షణ శాఖ ఆయా పూర్తి స్థాయి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇంకా ఇదే సందర్భంలో దేశ అంతర్గత సంబంధించినటువంటి భద్రతా నేపథ్యంలో పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఢిల్లీ నుంచి పైభాగం ముఖ్యంగా నార్త్ ఇండియా అంటే ప్రధానంగా మాత్రం పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎయిర్ ఫోర్స్ సైతం ఇప్పటికే క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మాత్రం తాజా అప్డేట్స్ ప్రకారం మాత్రం అక్కడ సర్చ్ ఆపరేషన్స్ మాత్రం మరింత వేగవంతం చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా మాత్రం మనకు తెలుస్తుంది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి వైఖరిని ఎండగట్టే ప్రయత్నం కూడా చేయాలని మాత్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కీలకంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అంశంపై మాత్రం ప్రధాని ఈ సమావేశంలో కీలకంగా చర్చించడానికి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు ఏదైతే భారత్ భూభాగంలోకి పాకిస్తాన్ సంబంధించినటువంటి F-16 ఫైటర్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో MiG-21 కూడా కోల్పోయింది. అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన సైన్యం కంట్రోల్లో మాత్రం వాయుసేనకు సంబంధించినటువంటి కమాండర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి తీసుకొచ్చినటువంటి దిశలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మాత్రం సమాచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఒకే ఒక్క అంశాన్ని ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత మాత్రం పూర్తిగా ఏదైతే పాక్ చేతుల్లో బందీగా భారత్ సంబంధించినటువంటి కమాండర్ ఉన్నారన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆచితూచి అడుగులు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం మరొక కొత్త కోణంలో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానంగా ఇటు అంతర్జాతీయ వేదికల పైన కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయ ఛానల్స్ తో కూడా శాంతి ఒప్పందాలు సిద్ధమైనటువంటి ఒక కబుర్ని ప్రపంచ దేశాల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు కవ్వింపు చర్యలను కూడా అదే దిశలో కొనసాగిస్తున్న నేపథ్యంలో కీలకంగా ఇటు ప్రతిఘటించే దిశలోనే ముందుకు సాగాలనేటువంటి ఒక అల్టిమేట్ మాత్రం చాలా స్పష్టంగా త్రివిధ దళాలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ దిశలోనే యుద్ధానికి అదేవిధంగా అంతర్గతంగా ప్రస్తుతం మాత్రం యుద్ధం ఛాయలు ఉన్నటువంటి మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో యుద్ధాలు ఒకప్పుడు మాత్రం డిక్లేర్ చేస్తూ జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒక్కొక్క రూపాంతరం చెందుతూ యుద్ధాలు కొనసాగుతున్నటువంటి అంశాన్ని కొనసాగిస్తూ ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో వీటిపై చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మాత్రం తెలుస్తుంది. ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కూడా ఇలాంటి ఘటనలైనా చోటు చేసుకునే ఆస్కారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా పంజాబ్, గుజరాత్ సంబంధించిన సరిహద్దు బార్డర్ లో పూర్తి స్థాయి హై అలర్ట్ కొనసాగించడం మాత్రం తాజా అత్యున్నత స్థాయి సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. శోభన్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.